రీసెంట్ గా ఒక కపుల్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మొన్న ఏప్రిల్ మేలో పెళ్ళయింది. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటని డీటెయిల్ గా అసెస్ చేస్తే వాళ్ళిద్దరూ ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళు ఇద్దరు రెండు వైపులా ఇద్దరు ఒప్పుకున్నారు. ఇద్దరు ఘనంగా పెళ్లి చేశారు. అయితే వీళ్ళిద్దరూ శారీరకంగా కలిసే టైంలో అబ్బాయికి సమస్య వచ్చింది. అదేంటంటే ఆయన అమ్మాయిని టచ్ చేయడానికి పోతే అంగం గట్టిపడకపోవడం, ఒక్కోసారి తొందరగా మెత్తపడిపోవడం, దాంతోపాటు కొన్నిసార్లు వీర్యం తొందరగా పడిపోవడము. ఇంకా అబ్బాయి ఏం చేస్తారంటే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను సాటిస్ఫై చేయలేనేమో అనే ఆలోచనలు విపరీతంగా వచ్చేటి. ఈ ఆలోచనలు ఎక్కువయ్యేసరికి ఆయనకు గుండె ఎక్కువ కొట్టుకోవడం, భయం భయం అనిపించడం, దాంతోపాటు కొన్ని రోజుల తర్వాత సెక్స్ మీద ఆసక్తి కూడా తగ్గిపోయింది. ఇలా ఉండేసరికి అమ్మాయి అబ్బాయిని గ్రహించి తన సైడ్ నుండి కూడా చాలా వరకు సహకరించింది. అయినా సమస్య అలానే ఉంది. అట్లుండేసరికి ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. అబ్బాయి ఏమో నేను సరిగా సంతోష పెట్టలేకపోతున్నా, నాకు ఇట్లా ఎందుకు అవుతుందని ఆలోచించుకుంటూ తను బాధపడేవాడు. అమ్మాయి ఏమో ఇది చిన్న సమస్యనా పెద్ద సమస్యనా, ఇంట్లో వాళ్ళకి చెప్పాలనా వద్దా అని బాధపడుతూ ఉండేది. సో తెలిసిన వాళ్ళు నా గురించి చెప్పేసరికి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరితో సపరేట్గా మాట్లాడి అసలు సమస్య తెలిసింది. ఏంటిదంటే అబ్బాయికి ఇది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే చిన్నదాన్ని కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తాడు. సో అమ్మాయిని ముట్టుకోగానే ఈ సెక్స్ కోరికలు ఆలోచనలు రాగానే తొందరగా వీర్యం పడిపోతుంటది. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఇద్దరు సంతృప్తిగా ఉండలేకపోతున్నారు. డీటెయిల్గా అసెస్ చేసి కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు ఇద్దరు సంతోషంగా ఉన్నారు. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో పర్సన్ హెల్తీగా ఉంటాడు, సెక్స్ కోరికలు ఉంటాయి, కానీ సరిగా చేయగలనో లేదో, నేను సంతృప్తి కలిగిస్తున్నానో లేదో అనే ఒక ఆలోచన వల్ల వీళ్ళు తొందరగా ఇబ్బంది గురవుతుంటారు. అండ్ ఈ అంగం గట్టిపడకపోవడము, అంగం మెత్తబడము, వీర్యం తొందరగా కారడము లాంటి సమస్యలు ఈ ఆలోచన వల్ల ఎక్కువగా వస్తుంటది. ఇలాంటి సమస్యతో సైలెంట్గా బాధపడకుండా మీరు మానసిక వైద్యుని సంప్రదిస్తే కౌన్సిలింగ్ ట్రీట్మెంట్తో ఈ సమస్య నుండి మీరు విముక్తి పొందవచ్చు. మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి మీ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎల్ వర్షి, కరీంనగర్.